సందస్య దయతోడగా వేదవలయన కరుణించవేను కలగం సురాముని గోరును కురుని వీరవే మన్నించవేనన్ను నామతిలోన ఉండేటి మానవడి గోడల మరుగు తరిదేవే నిన్ను నేలెప్పుడు దయస్తూ నీలవే నన్ను దయతోడగా వేదవలయన పార్వతీనా నీలమాయ కుండ సంక్రమణ సరస్వతి సారదండ కన్న పుట్టాల వెలసిన కాకుమ్మ రేణుగా తల్లి పరాశక్తి జగన్మాత మురుగంటి ఎల్లమ్మ ఒప్పైన వేలుగా పరాశక్తి నారప్పనాయుడు లింగమ్మ లచ్చువమ్మ పుణ్య చరిత్రంబుని ఎత్తి పొగడేటి వేళ నా మాటలు మారగా చేతులు విసరగా నాలుగల నక్షత్రంబులు కలిగించవలనమ్మ తల్లి పరాశక్తి జగన్మాత పూజలు బిడవక పూజలు చిన్నమ్మ పండు బయటంగుడు పత్తి తోడ పిడవ ఆది మగాశక్తి కడిగాడి ఊగంటి ఎల్లమ్మ ముప్పైడ రేడగా పరాశక్తి నారప్పనాయుడు లింగమ్మ సమేతంగా కొడుగులా నిలవమ్మ బ్రహ్మాండ నాయకి కంటే తల్లి పరాశక్తి జగన్మాత కంటే ఆది దానమున మన లక్ష కుటుంబం వారు పుట్టకు పుణ్య తడిపోసి పుట్ట పప్పవారు పిడిమంటలు ఎత్తి పెట్టిదా కొలిసి వచ్చిందా నేటికి వాళ్ళం ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కులమేప లేదనే కాలం కూడా తల్లి పరాశక్తి జగన్మాత ఉత్తరాయణ పుణ్యకాలం తైలల్లో పెద్ద పంటలు సేవించే పెద్ద పూజలు చేసినాడు జలమూల పాత పక్క పెద్దలాడు పుట్ట బంగారు కంటే రాజులు పూజలు తీసుకొచ్చి పుట్ట బంగారు ఎత్తి సిరియాడంగా బిర్యాడంగా వెళ్ళదానం వేరులు చెరుకు పాలనంతా పోసినానికి బాగానే నూరిదానంటే పుట్ట బంగారు బాగా
మిగతంగా చేసి పెట్టి కొనియాడి వచ్చిందా. నేటికి సెన్నారి వంశానికి పెద్ద కోణమ్మ, చిన్న కోణమ్మ, బాలరంగమ్మ గంట. నంబూరారి వంశానికి రంగమ్మ పేరినాయుడు లక్ష్మమ్మ గంట. నీరుకొండేరి వంశానికి వెంకటస్వామి నాయుడు. నేటికి ఈ విధంగా కదా అంటే ఒక్కొక్క కులానికి కొల వెల్పలేదే కాలం కూడా తల్లి పరాశక్తి జగన్మాత వెళ్ళి చేపించి వచ్చిరమ్మ. తల్లి పరాశిగంతే నాడు యువంబుడు పుట్టగా నువ్వు పుట్టిన తల్లే. జగముడు పుట్టగా నువ్వు పుట్టిన తల్లే. భూమి ఆదాయము కలగసేసిన తల్లి కలగసేసిన తల్లే. ఓరంటే ఎల్లమ్మ ఒప్పైన రేణుగా పరాశతే. ఇట్లా వచ్చిన తల్లి సదరు యుగం లేదు. 8 యుగములున్నా. ఆదియాయుగం, అనంతయాయుగం, తామరయాయుగం, జలదుర్గాయుగం, త్రేత, ద్వాపర, కలియుగంట 8 యుగం మూలనాడు. ఆదియాయుగం మూలనాడు అండపిండమై నిలిచినమ్మ. అనంతయాయుగం మూలయాగము జ్యోతి రూపంబుగా వెలసే. పిడవ మంత్రం కూడా ఓమనే నత్య నాదం కూడా అదనంతమైన పదాల భాగం ఓమనే నాదం కూడా ఉండేది వేళ. కొంతకాలము ఈ వింటకు ఓమనే నాదం కూడా అదల విదలమైన 14 లోకంబు ఉండేది వేళ. అప్పుడు ఈ విధంగా ఉండేటప్పుడు అనంతయాయము పుట్టినప్పుడు ఆడ గంగల ఉండి ఒక జ్యోతి రూపంబుగా వెలసును నా తల్లి. ఒక జ్యోతి రూపంబుగా ఆదియం అంతము మిల్లాదమై పొరలేకంట. ఆదియం అంతమిల్లాద జ్యోతియే వైపొరలేకంట చెప్తుంటా. భూమి లేదు, ఆదాయము లేదు. అట్లా మధ్యన గంగల నాడు ఒక జ్యోతి రూపంబుగా వెలసేటి వేళ. అప్పుడు ఈ విధంగా కలిసినప్పుడు కొంతకాలము ఈ గంగ నీళ్లు నిప్పు ఒంటి చేరినప్పుడు ఒక కరువుగా అమ్మ ప్రబలించే. వేరు లేకుండా ఎంత మానవుడు అవసరం చేద్దంట. భూమి లేదు, ఆదాయము లేదు. భూమి ఉంటేదా వేరుండు. భూమి లేదు, ఆదాయము లేదన్నప్పుడు వేరు లేదన్న మాను, వేరు లేదన్న మాను ఉండేటప్పుడు నాటికి క్రేతాయము పుట్టినప్పుడు ఈ కలుపు అనేక కాలం కూడా పెరిగిదా ఉండేటప్పుడు క్రేతాయము పుట్టినప్పుడు ఈ కలుపైంది కదా రెండుగా పగిలినప్పుడు భూమి ఆదాయము కలిగే. సూర్యాదులు సంద్రాదులు కలిగిరమ్మ. తిరుమూర్తులు కలిగిరి ముక్కోటి దేవతలు రిజులు ముఖేశ్వరులు గరుడ గంపురుడ నేటి ఎనపినోడు లక్ష కోటి జీవ జంతువులంతా క్రేతాయము కూడదా కలిగే. నా తల్లి వెలసే. తల్లి పలాసిగంటే అగిలాండగోడి బ్రహ్మాండ నాయకురేనుగా. కంటిలోన ఉండే కంటి
ఉండేటి పాపను రేణుగా నాలేకల ఉండేటి నాదము రేణుగా గర్భాన ఉండేటి పురుగులకు జీవుడిచ్చేటి శివశక్తి రేణుగా కంటిలో ఒక చిన్న ధూమని పడితే గంగనే పొంగి వచ్చుండా నాలుకలో ఉండేటి ఎంగిలి గంగ ఈ ఎంగిలి గంగ ఎండిపోతే మన ప్రాణము మన దగ్గర ఉండు సొక్కులో కూడా ఉండు 7 నెలల కరువుల శిశువుకు జీవుడిచ్చేటి శివశక్తి రేణుగా అనిలాట గోడి బ్రహ్మట నాయకే రేణుబొమ్మ ఇట్లా వచ్చిన తల్లి పరాశక్తి జగన్మాత నాటికి త్రేతాయుగం కూడా అవతరించి ఇక్ష్వాకు కూడా వంశం కూడా శ్రీ రేణు మహారాజు కూతురుగా జగనించి ఈ విధంగా మహామురిగిరి పట్నం కూడా ఋషిక మహాముని కొడుకు జనదగ్ని ఋషికి పలుగునే పెళ్లి గారి నేటికి శుక్రరాజం పన్న పొడికిల్లాదు చిన్నలాదు కొరకల్లాదు అంటే యాకంగా 2 దినాల మీద కనసలేదు దాని సురికి చెప్పేసి మన కథ చెప్పేదానిగా సురికి చెప్పేదా అప్పుడే పొడికిల్లాదంటే సిటికిల్లాదంటే కొరకల్లాదంటే కంట ఈ విధంగా 4 కొడుకులు పుట్టి 5గా గర్భం కూడా ఈ విధంగా మచ్చ కూర వరాగ నరసింహ పంపు కలిగేటి వేళ ఒక ఆండ బిడ్డను పుట్టి ఆ ఆండ బిడ్డకు శ్రీ బాలగౌరు శ్రీ బాలగౌరు కంట 6 సంతానములోన తల్లి పరాశక్తి జగన్మాత ఉండేటి వేళ ఈ విధముగా ఉండేటప్పుడుగా ఉచ్చి వేళ ఉపగడిత వరగా భూము కాములోనే ఏటికి ఇసుకల పాండువ చేసి ఇక తీర్థము ఎత్తిపోయి జమదగ్ని దిశకి ఉచ్చి వేళ ఒకగడి తమరక ఏకసాల పూజకు ఒకరు తీర్థం ప్రసాదం ఒకటి ఇచ్చారు వాడే భూలోక అదల విధలమైన 14 కూడా మీరిన 10 గంట జమదగ్ని దిశ పడిన దాని వల్ల అప్పుడు అమ్మ అదే విధంగా భూము కాములోనే ఏటికి పురపడిపోయి ఉచ్చి వేళ ఒకగడి తమరగా ఇసుకల పాండువ చేసి ఇక తీర్థం ఒకటి వచ్చి ఇచ్చి ఈ విధముగా 10 ధర్మము తోడ ఉండేటి వేళ ఉండేటప్పుడుగా ఈ విధముగా 12 సంవత్సరానికి ఒక పాడుగా నేటికి దైవ సభ కూడా ఈ దైవ సభ కూడేటప్పుడు అతని విధమైన 14 లోకన ఉండేటి 3 దేవతలు మునేశ్వరులు గరుడ గన్ముడునండి 84 లక్షకోటి అంత నన్ను రాజులు గంతనాడు దేవేంద్రులో పోయినాటికి ఈ విధంగా ఉండేటప్పుడు దేవేంద్రుడు అడుగుతా ఉన్నారు ఓ విను ఋషులారా 3 దేవతల ఋషులు మునేశ్వరులా అదల విధమైన 14 లోకం కూడా మీరిన 10 ఎవరు ఉండారు మీకు తెలిసినా కంటే అడిగేటప్పుడు ఎవరితో చెప్పేది కైలంగిర మహాలక్ష్మీదేవి ఈ విధముగా పార్వతి ఉంది పైనున్న మన శ్రీ మహాలక్ష్మీదేవి ఉంటారు సత్తి సావిత్రి సకలమైన నాగకన్యకలు దేవకన్యకలు ఇందులో ఉండగా ఎవరిని చెప్పేది కనుక ఆలోచనలు చేసి ఉండేటి వేళ నారదమ్మగారి పురపడి వచ్చినానమ్మా దైవ సభల దేవేంద్ర సభల పొరపడి వచ్చేటప్పుడు నారదుడు అడుగుతా ఉన్నాడు ఓ విను దేవేంద్ర ఈ దైవ సభకు ఏవాల చూసినాడు ఆటలు పాటలు కన్యకలు పగల నడనముతోడ
వెయ్యి సూర్య ప్రకాశమయ్యకు ఉండే ఇట్లా వచ్చిన సభనేటిగా ఆమె దగ్గర ఉండేది కారణము ఏమి గట్ట అడిగేటప్పుడు దేవేంద్ర పలుకుతాడు ఓ విను నారద మగారిది నేను ఒక మాటను అడిగితే దానికి పలుకు చెప్పటముగా ఈ విధముగా ఎంత మౌనంగా ఈ రాజసభ ఉంది గంట నాడు పడిగేటప్పుడు ఏ విధంగా అడుగుతుంది గంట నారదుడు అడిగేటప్పుడు నాడు దేవేంద్రుడు అడుగుతా ఉన్నారు చెప్తా ఉన్నారు ఓ విను నారద అదల విదలమైన 14 లోకంబున మీరిన 10 విరుద్ధ ఎవరు ఉండాలి గంట అడిగితే ఈ విత్తముగా ఎవరిని చెప్పేది తెలవకుండా ఈ విత్తంగా మౌనంగా ఉండాలి గంట అడిగేటప్పుడు నువ్వు తిరులోక సంచారి కాదా అదల విధమైన 14 లోకము పోలీసుకొచ్చేవి కాదా అట్లా మంచి తల్లి నీకు తెలిసిందా అంటున్నాడు అడిగేటి రేణు మహారాజు కూతురు రేణుగా దేవి బాబురీరి పట్నం కూడా బ్రహ్మ కులానికి ఋషిగా మహాముని కొడుకు జమదగ్ని ఋషికి ఈ విత్తముగా ఉండేటి వేళ శ్రీ రేణుగా దేవి 10 విరత కట్టదా అసలు విధమైన 14 లోకం కూడా మీరిన 10 విరత కట్టదా పడిగేటప్పుడు ఆ సభడ 1000 శిరసులతో 2000 భుజప్పులతో గంధర్వ కార్తీక వెళ్తున్నాడు 3 కిలోమీటర్ల అప్పుడు ఈ విత్తముగా నారద పలికితే ఓ విను నారద ఉరే నారద ఏమి మాటలు మాడేవు కైలింగల పార్వతి ఉన్నారు పై ఉన్నప్పుడు శ్రీ మహాలక్ష్మి దేవి ఉన్నారు నాగకన్యకులు దేవకన్యకులు సత్తి సావిత్రి సరస్వతి మొదలుగా ఇందులో ఉండగా అసలు విధమైన 14 లోకమున మీరిన తమయోని భార్యని పోయి ఈ విత్తముగా నువ్వు పలిగేమంట అప్పుడు జీరిదా నాడు పైగదా లేచేటి వేళ నారదుడు ఎందుకు గంధర్వ ఇంత కోపపడేవు తల్లి పరాశక్తి జగన్మాత రేణుగానే ఎవరు కంటే యుగముడు కలక చేసిన తల్లి జగముడు కలక చేసిన తల్లి తిరుమూర్తులని కలక చేసిన తల్లి ముక్కోటి దేవతలు విష్ణు మునీశ్వరుల్ని కలక చేసిన తల్లి అదిలోని బ్రహ్మనాయకి అట్లా మంచిన తల్లి రేణు మహారాజుకు కూతురుకు అపసరించి బ్రహ్మ కులానికి ఋషికి మహాముని కొడుకు జమదగ్ని ఋషికి ఈ విధము కదా భార్యకు పోయి అదల విధమైన 14 లోకం కూడా భూము కాములని ఏటికి పురపడిపోయి ఇసుకల బాటు వచ్చేసి ఇక తీర్లు ఉచ్చి వేళ ఒక గడిత వరకు ఎవరిచ్చేవినట్టుగా అడిగేటి వేళ నాడు రేణుగానే 10 విరతాలంటున్నాడు నారద మహారిషి పడిగేటి వేళ చెట్టులు సేవలు కొండలు గడిములు ఏ విధమైన లేకుండా ఉండేటి వేళ అదల విధమైన 14 లోకంబు ఎంకనేమిటిగా నిలిసిడమ్మా అదల విధమైన 14 లోకంలో ఈ విధముగా గంగలే నిలిసడా గంగలేదంటే రాములు లేదు గంగలేదంటే జగములు లేదు గంగలేదంటే ఉడదాన దేవతమైన శివస్వాము లేదు గంగలే ప్రధానంలో తల్లి పరాశక్తి అట్లా వచ్చిన జలదర్గయముడు గంగలే చూపి కూడా తల్లి పరాశక్తి నాడు తల ఎత్తి పైగా చూడకుంటే 10 దైవం గంట జమదగ్ని 10 గంట వచ్చి భూము కాముడుగా ఏటిలోన తటమంత నీళ్ళలోన దిగి అప్పుడు ఈ విధము కదా ఉండేటప్పుడుగా వీడు ఎంత వేడుకలు సూచికోవడం తల్లి పరాశక్తి జగన్మాత తల ఎత్తి పైకి చూడలేదు అప్పుడు ఆ గంధర్వుడు కలిసిన నారద ఋషి పలికింది ఉమ్మదాగాక ఈ పడే 10 విరద అదల విధమైన 14 లోకముడు మీరిన 10 విరద రేణుగా అట్లా మంచిగా వాడు తిరిగిదాడు పురపడిపోయినాడు
పురపడి పోయేటప్పుడు అరవాసిలే మనం ఎట్లా వచ్చిన తల్లి పరాశక్తి జగన్మాత అని 10 విధ ధర్మాన్ని మనం చెడిపేదానికి వస్తే ఈ తల్లి ఏ విధంగా ఇసుకల బాండు వచ్చేసి ఏ విధంగా పురపడిపోయింట మనం తిరిగి వచ్చి చూడాలి గట్ట పోయిన వాడే తిరిగిదా వచ్చి నిలిచినాడమ్మా